యూరిన్‌కి వెళ్తున్నప్పుడు బాగా మంటగా ఉందా? ఈ ప్రాబ్లమ్‌కి సంబంధించి దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఏ టైంలో డాక్టర్‌ని కలవాలి? నా పేరు డాక్టర్ దీపక్ రాగూరి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, ఏఐఎన్యు, హైటెక్ సిటీ బ్రాంచ్. ఈ యూరిన్‌లో ఉన్న మంట రావడానికి ఉన్న కారణాలు ఏమై ఉండొచ్చు? అన్నిటికంటే కామన్ మోస్ట్ టైమ్ అంటే అదొక వ్యాధిలా అనుకోకపోయినా చాలామందికి ఏదో ఒక పూట ఎప్పుడో ఒకసారి మనందరికీ మూత్రంలో మంట వచ్చే అవకాశం ఉండనే ఉంది. ఎప్పుడు? నీళ్లు తక్కువ తాగడం వల్ల. శరీరానికి అందవలసిన నీళ్లు సమపాళ్లలో అందకపోతే, అంటే ఉదారుగా 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు రోజువారీన మనం తాగకపోతే యూరిన్ కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. నీరులాగా ఉండవలసిన యూరిన్ యాసిడ్ లాగా తయారవుతుంది. ఆ 2.5, 3 లీటర్ నీళ్లు తాగలేదనుకోండి, యూరిన్ రంగు కూడా మారుతుంది. యూరిన్ రంగు డార్క్ ఎల్లో, పసుపు రంగులో యూరిన్ ఉండడం, పెట్రోల్ రంగులో యూరిన్ ఉండడం, ఇవన్నిటికీ కారణాలు శరీరంలో ఉన్న నీటి మోతాదు తగ్గిన దాని వలన యూరిన్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు మూత్రంలో మంట అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో యూరిన్లో మంట వస్తుంది, మూత్రం వెళ్ళేటప్పుడు నాకు మంటగా ఉంది అనడానికి ఫస్ట్ కారణం నీళ్లు తక్కువ తాగడం. రెండవది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూటీఐస్ అనేది చాలా కామన్గా వాడుతుంటారు అందరూ. నాకు యూటీఐ ఉంది. పేషెంట్స్ ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నాకు యూటీఐ ఉంది, ట్రీట్మెంట్ చేయరా అని అంటారు. అంటే యూటీఐ ఉన్నది, ఆ పదాన్ని ఎంత ఈజీగా వాడతారంటే అదొక కంప్లైంట్లా చెప్తారనమాట. అది పొరపాటు అండి. యూటీఐ అనేది పర్టికులర్ కొన్ని టెస్టులు చేసిన తర్వాతనే నిర్ధారించబడుతుంది. పేషెంట్స్ మాకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే మంట, మూత్రంలో మంట ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు చాలామంది కామన్గా నమ్ముతారు. ఒక వంతు అది కరెక్టే. ఈ మంట ఎందుకు వస్తుంది? యూరినరీ ట్రాక్ట్లో బ్యాక్టీరియా గ్రో అయిందనుకోండి, ఆ బ్యాక్టీరియా గ్రో అవ్వడం వల్ల యూరినరీ కాన్సంట్రేషన్లో వేరియేషన్ వచ్చి మంట తెలుస్తుంది మనకు. సో యూరినరీ ట్రాక్ట్లో మంట ఉండడానికి ఒక కారణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మూత్రం ఇన్ఫెక్ట్ అయినప్పుడు యూరినరీ బ్లాడర్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఆ యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు మూత్రం మంటతో పాటు మూత్రానికి పదే పదే వెళ్ళవలసిన అర్జెన్సీ, బ్లాడర్లో అలజడి, ఫ్రీక్వెన్సీ పెరగడం, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం కూడా జరగచ్చు. ఈ మంటతో పాటు కొంతమందికి మూత్రంలో ఎరుపుదనం అంటే బ్లడ్ కూడా పడే అవకాశం ఉంది. ఇది కూడా యూరినరీ ట్రాక్ట్కి, యూరినరీ బ్లాడర్కి ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఒక సూచన. సో మంట రావడానికి ఉన్న కారణాలు, ఒకటి నీళ్లు తక్కువ తాగడం, 2 యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ రావడం, ఈ ఇన్ఫెక్షన్కి కారణమైన కిడ్నీలో స్టోన్స్ ఉండడం కూడా ఒక కారణం. కారణం ఏదైనా యూరినరీ ట్రాక్ట్లో మంట మీకు ఎక్కువ రోజుల పాటు, కాసన్ని నీళ్లు తాగిన తర్వాత కూడా 1-2 రోజుల్లో మీకు మంట తగ్గట్లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూరాలజిస్ట్ని సంప్రదించాలి. సో డాక్టర్ని ఎప్పుడు కలవాలి? యూరిన్లో మంట వచ్చి సమపాళల్లో నీళ్లు తాగినప్పుడు కూడా, నీళ్లు బాగా తాగిన తర్వాత కూడా మంట మీకు తగ్గట్లేదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఈ మంటకి ఉన్న కారణం ఇంకేదైనా వేరే ఉండొచ్చు అనడానికి చేయవలసిన టెస్టులు డాక్టర్ మిమ్మల్ని చూసిన తర్వాత మీకు సలహా ఇస్తారు.